టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో 'గేమ్ చేంజర్' కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో 3.5 ఏళ్లుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది కాలంలో షూటింగ్ లేట్ అవుతూ వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీని తర్వాత స్టార్ట్ అయిన ఇతర స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం కూడా జరిగింది. కానీ ఈ సినిమా విడుదలకి సంబంధించి ఎప్పట్నుంచో సందిగ్ధత నడుస్తూనే ఉంది. పలుమార్లు షూటింగ్ ఆగిపోవడం, వాయిదాలు పడడం, షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ చిత్రం అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా విడుదల కాబోతోంది. దీనికి అన్నిటికంటే పెద్ద కారణం 'ఇండియన్ 2' అని తెలిసింది. ఆగిపోయిన ఆ సినిమా మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టే దెబ్బ 'గేమ్ చేంజర్' పై పడింది. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఇన్నాళ్లు చూస్తూ వచ్చాడు. ఇకపై రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు గట్టి నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. 'గేమ్ చేంజర్' షూటింగ్ అయితే లేట్ అయినా పర్వాలేదు. కనీసం రిలీజ్ ఎప్పుడు అన్నది అయినా చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంకా నాంచుతూనే ఉంది టీమ్. ఇక ప్రొడక్షన్స్‌లో వచ్చే ప్రతి సినిమాకు, అన్ని వ్యవహారాలకు తన గుప్పెట్లో పెట్టుకొని దిల్ రాజు క్లారిటీతో ఉండే దిల్ రాజు 'శంకర్' సినిమా అయ్యేసరికి నిమిత్త మాత్రుడిగా మారిపోయాడు. ఓవైపు అభిమానులు గోల చేస్తూ ఉంటే ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇక ఎట్టకేలకు 'శంకర్'తో కమిట్మెంట్ తీసుకొని రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక 'గేమ్ చేంజర్' సెప్టెంబర్ 27 లేదా అక్టోబర్ 10వ తేదీన తెస్తారని అనుకుంటున్నారు. ఇప్పుడు వేరే పండక్కి తీసుకురాబోతున్నారు అని సమాచారం. ఇక ఈ ఏడాది దీపావళికి 'గేమ్ చేంజర్' దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. అన్ని రకాలుగా ఆలోచించి ఈ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్‌కి దీపావళి అంత స్పెషల్ ఏమీ కాదు. కానీ బాలీవుడ్, కోలీవుడ్‌లో దీపావళికి క్రేజ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయా ఇండస్ట్రీల నుంచి పోటీ ఉన్నా సరే దీపావళికే 'గేమ్ చేంజర్' రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దసరాకు సినిమాను రెడీ చేయడం కష్టమని, డిసెంబర్‌కు వెళ్దామంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయని, అందుకే దీపావళినే బెస్ట్ డేట్ అని టీమ్ ఫిక్స్ అయిందట. ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ 1-2 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే సరిపోతుంది. మిగతా టాకీ పార్ట్‌కి త్వరలోనే పూర్తి చేస్తారట. 'ఇండియన్ 2' రిలీజ్ అయ్యాక శంకర్ పూర్తిగా ఈ సినిమా మీదే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటారు అని తెలుస్తోంది. ఇక 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేదాకా ఆగాల్సిందే.